హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మజ్జిగ చారు తయారు చేద్దాం రండి. ఈ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుందండి. ఈ మజ్జిగ చారు చాలామందికి తెలిసే ఉంటుందండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా పెరుగుని తీసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసి, ఈ మజ్జిగ చారు మీకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసుకోండి, లేదు కొంచెం పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని ఈ విధంగా చిలికి పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేయండి. తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసేసేయండి. అది వేగిన తర్వాత 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసి బాగా వేయించండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేసేయండి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేసేయండి. బాగా వేగనండి. తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్ తీసుకోండి, పొడవుగా కట్ చేసేసి అందులో వేసేసేయండి. ఈ ఆనియన్ ఎక్కువగా వేగకూడదు. ఈ ఆనియన్ ఫ్రై అవుతూ ఉందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసి అది కూడా బాగా వేయించండి. ఇప్పుడు కరివేపాకుని తీసుకొని కరివేపాకు కూడా అందులో వేసేయండి. వేసి అవి కూడా వేగనండి. అంతేనండి. ఇప్పుడు తిరగమాత రెడీ అయిందండి. తర్వాత ఇప్పుడు మనం మజ్జిగ చిలుక్కున్న మజ్జిగ ఉంది కదండి, అది తీసుకొని 1 స్పూను సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఆ సాల్ట్ మొత్తం కలిసేటట్టు. తిరగమాత ఉంది కదండి, అది మజ్జిగలో వేసేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేసేయండి. అంతేనండి. ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అండి. ఇది చేయడం చాలా ఈజీ కదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.